హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 KTM అడ్వెంచర్ 250 ఆ వెహికల్కి సంబంధించిన డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఆ వెహికల్కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. టోటల్గా 26 ప్రోస్ అయితే ఉన్నాయి, అలాగే 10 కాన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి మొత్తం మాట్లాడుకుందాము. నేను మర్చిపోకుండా మొత్తం క్లియర్గా నోట్ చేసుకున్నాను. ఎవరైతే అడ్వెంచర్ 250 2026లో పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోస్ ఏమున్నాయో చూద్దాము. లాస్ట్లో మీకు కాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఈజీగా 120, 130 అయితే వెళ్ళిపోయింది అనమాట. అంత స్పీడ్లో కూడా మీకు అంత నాయిస్ అయితే ఏమీ రాదు, అలాగే వైబ్రేషన్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. చాలా స్మూత్గా అయితే ఇంజన్ ఉంది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. చాలా స్మూత్గా అయితే గేర్లు వేయొచ్చు, తీయచ్చు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్లో ఉంది, అందుకే మీకు ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్ ఉంది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. క్లచ్ పట్టుకోకుండా మీరు గేర్లు వేయచ్చు, గేర్లు తీయచ్చు. ఇది మంచి ఫీచర్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. నాకు బాగా నచ్చిన ఫీచర్ అయితే ఇది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్. ఫ్రంట్స్ అయినా మీకు 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్యాక్స్ అయినా మీకు 240mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. జనరల్గా మనం 220 కానీ 230 కానీ చూస్తాం కదా, ఇందులో 240mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్రేకింగ్ బైటింగ్ కూడా చాలా బాగుంది. అందులోనే ఈ వెహికల్లో యూజ్ చేసింది హబ్లెస్ డిస్క్ అనమాట. వెయిట్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు, అలాగే సూపర్ మోటో ABS కూడా ఈ వెహికల్లో ఉంది. బ్యాక్స్ అయినా మీకు ABS అనేది ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్. ఫ్రంట్స్ అయినా మీకు 43mm WP Apex అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 200mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 10 స్టెప్స్ అడ్జస్టబుల్ WP Apex మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 10 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది హాఫ్ సెట్ మోనోషాక్ అనమాట. 205mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. సో ఓవరాల్గా సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంది. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు, అలాగే ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తూ ఉంది. బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ అనమాట. సో మీకు చాసిస్ కానీ స్వింగ్ ఆర్మ్ కానీ చాలా మంచివి అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నక్కుల్ గార్డ్స్ అయితే ఈ వెహికల్లో ఇస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీ ఫిట్టెడే మీకు నక్కుల్ గార్డ్స్ అయితే వస్తాయి. 12th ప్లస్ పాయింట్ పెద్ద విండ్షీల్డ్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్, అలాగే మైనస్ పాయింట్ అనమాట. మైనస్ ఏంటనేది నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి మాత్రం పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారు కాబట్టి ఎదురొచ్చే విండ్ ఏదైతే ఉందో అది మీ దాకా రాదనమాట. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఈ వెహికల్లో వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ముళ్ళు కానీ రాళ్ళు కానీ అలాగే గాజు పెంకులు కానీ ఏమన్నా గుచ్చుకున్నా సరే మీ వెహికల్కి పంచర్ అవ్వదు. ఒకవేళ పంచర్ అయినా సరే పంచర్ షాప్ దాకా మీరు వెహికల్ అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ప్లస్ పాయింట్. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 228mm లభిస్తూ ఉంది. జనరల్గా మనకి ఆఫ్ రోడ్ వెహికల్స్లో 200, 210, 220 అని చెప్పేసి ఉంటాయి అనమాట. మినిమం 220 ఉంటే బెస్ట్ అని చెప్తాను. ఇందులో ఇంకా 8mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. 15th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్. ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటేనే సీట్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉండిద్ది అనమాట. 5.6, 5.7, 5.8 హైట్ వాళ్ళు అయితే ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇందులో మీకు 825mm అయితే ఇచ్చారనమాట. నాకైతే కొద్దిగా సీట్ హైట్ అయితే తక్కువే అనిపించింది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 5mm అనేది తగ్గిందనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మినిమం 5'5", 5'6" ఆ హైట్ వాళ్ళు అయితే ఉండాలి. ఒకసారి అంతకన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకుని కొనుక్కోండి. 16th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇందులో మీకు 14.5 లీటర్స్ అయితే ఇస్తున్నారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. సో ఇది అడ్వెంచర్ టూరర్ కాబట్టి లాంగ్ వెళ్ళేటప్పుడు మీకు పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోకుండా ఇది ఉపయోగపడిద్ది అనమాట. మరీ అంత చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఈ వెహికల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. 17th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. పద్దాకలా మీరు థ్రోటిల్ కేబుల్ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. 18th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్. మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేస్తారు. బల్బ్ అయితే ఎక్కడ ఉండదు అనమాట. నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రొజెక్టర్ లైట్ అనమాట, హెడ్ లైట్. హజా లైట్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా స్కిప్ అవ్వలేదు. 19th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఆ కన్సోల్లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా 20th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు రైడ్ చేయండి, మీకు అర్థమవుతుంది కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. 21 ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. బ్యాక్స్ అయిన పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే పర్వాలేదు, ఓకే అనమాట. ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను, ఎందుకంటే కొద్దిగా నేరోగా అయితే ఉంది. సిటీలో వరకు మేనేజ్ చేయొచ్చు, ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సిటీలో వరకు మాత్రమే, లాంగ్ వెళ్ళాలంటే మాత్రం మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు బ్యాక్స్ అయిన పిలియన్ రైడర్కి. 22 ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఆఫ్ రోడ్ ఫుట్ పెక్స్ అలాగే సేఫ్టీ రాడ్ కూడా మీకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ వస్తున్నాయి.
జనరల్గా కొన్ని వెహికల్స్లో మీకు ఆఫ్ రోడ్ ఫుట్ పెక్స్ అయితే రావన్నమాట, ఇందులో ఇస్తా ఉన్నారు. అది కూడా కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. ఇంకా వేరే అదర్ అడ్వెంచర్ వెహికల్స్లో ఫుట్ పెక్స్ అయితే కొద్దిగా చిన్నగా ఉంటాయి అనమాట. అడ్వెంచర్ 250 కానీ అడ్వెంచర్ 390 ఫుట్ పెక్స్ కానీ పర్చేస్ చేసి వాళ్ళు ఫిట్ చేసుకుంటూ ఉంటారు. అది కేటీఎం అంటే వాళ్ళు మినిమం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. సో అంత వైడ్ ఫుట్ పెక్స్ అయితే ఈ వెహికల్ లో ఉన్నాయి. 23rd ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు కన్సోల్ దగ్గర టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు. టైప్ ఏ కాకుండా టైప్ సి తో తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే కదా. 24 ప్లస్ పాయింట్ విషయానికి వస్తే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. పిలియన్ రైడర్ కి కంఫర్టబుల్ గా ఉండేది పట్టుకోవడానికి. 25th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ 30 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ప్లస్ మైనస్ రెండు మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఓ మాదిరిగా 30 నుంచి 35 వస్తుందంటే పర్వాలేదు. 250cc వెహికల్ ఆ మాత్రం మైలేజ్ వస్తుందంటే. ఫైనల్గా 26th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గేర్ షిఫ్ట్ లీవర్ అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ లీవర్ ఈ రెండు కూడా ఫోల్డ్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు వెహికల్ కింద పడిపోయింది అనుకోండి, అవి బ్రేక్ అయిపోకుండా జస్ట్ ఇట్లా ఫోల్డ్ అవుతాయి. ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఉంది. అటెన్షన్ టు డీటెయిల్ అయితే కొన్ని చోట్ల చాలా బాగుంది. నాకైతే అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే ఈ 26 అనమాట. ఇంకా కాన్స్ విషయానికి వస్తే నాకు అనిపించిన ఫస్ట్ కాన్ ఏంటంటే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 2,97,000 రూపీస్లో లభిస్తూ ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. కేటీఎం వెహికల్స్ అయితే మనకి తక్కువ ప్రైస్లో రావని చెప్పేసి ఇంకొకసారి నిరూపించబడింది అనమాట. 2,70,000 నుంచి 75,000 రూపీస్ మధ్యలో ఈ వెహికల్ వస్తే బాగుండేది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అయ్యేది. మంచి మంచి ఫీచర్స్ ఉన్నప్పటికీ ఈ వెహికల్ అయితే ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. 20 నుంచి 25,000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టి ఈ వెహికల్ పర్చేస్ చేస్తున్నాము. అంత ప్రైస్కి ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. అంత అమౌంట్ పెట్టి మీరు ఈ వెహికల్ కొనాల్సిన అవసరం లేదు. అందులోనే ఎస్ఓఎస్ ఇంజిన్ అనమాట. డిఓఎస్ ఇంజిన్ ఇచ్చినా సరే బాగుండేది. సో ఇది ఒకటి నాకు నచ్చలేదు. సెకండ్ కాన్ విషయానికి వస్తే వెయిట్ 176 kgs వెయిట్ అనమాట. కొంచెం వెయిట్ అయితే అనిపించింది నేను రైడ్ చేసినప్పుడు. వెహికల్ అయితే చాలా పెద్దగా ఉండేది కదా, నాకే అంత వెయిట్ అనిపించింది అంటే ఇంకా షార్ట్ రైడర్స్కి చాలా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. థర్డ్ కాన్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ నాకైతే అండర్ పెర్ఫార్మెన్స్ అయితే అనిపించింది. డ్యూక్ 250 అడ్వెంచర్ 250లో సేమ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 31 PS పవర్ 25 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే బాగుండేది. పవర్లో 31 PS ఉంది కదా, సో దాన్ని కదిలీకుండా 25 Nm టార్క్ ఏదైతే ఉందో దానికి ఒక 3 Nm టార్క్ ఎక్స్ట్రా యాడ్ చేసి 28 Nm టార్క్ తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. సో అక్కడ కొద్దిగా అండర్ పవర్ అయితే అనిపించింది. కొత్తగా ఆ వెహికల్ నడిపిన వాళ్ళకి 25 Nm టార్క్ అంటే ఎక్కువ అనిపించచ్చేమో కానీ ఉండే కొద్దికి ఆ వెహికల్ అలవాటు అయిపోయింది అనుకోండి వాళ్ళకి, అంత పెర్ఫార్మెన్స్ అయితే అనిపించదు అనమాట. సో ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇది అండర్ పవర్ అనిపించింది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్. అంత ప్రైస్ పెడుతున్నప్పుడు అన్ని ఫీచర్స్ ఇచ్చినప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఎందుకు మిస్ చేశారో వాళ్ళకే తెలియాలి. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇస్తే బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే విండ్ షీల్డ్. ఇందాక ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా, ఎదురొచ్చే విండ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ప్లస్ పాయింట్ చాలా హైట్ అయితే ఉంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు ఆ వెహికల్ ఇట్లా పట్టుకొని కూర్చున్నప్పుడు ఆ విండ్ షీల్డ్ అయితే కొద్దిగా హైట్ ఉంది కాబట్టి ఎదురు విజిబిలిటీ అయితే అంతగా ఉండకపోవచ్చు అనమాట. సో మరీ అంత పెద్దది ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో అదొకటి నాకు మైనస్ అనిపించింది. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రంట్స్ అయినా మనకి 90 నుంచి అలా వీల్ మాత్రమే ఇచ్చారు. అదే మీకు అడ్వెంచర్ 390Sలో చూసుకున్నట్లయితే ఫ్రంట్స్ అయినా మీకు 21 ఇంచ్ వీల్తో లభిస్తూ ఉంది. ఆఫ్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు మనకి 21 ఇంచ్ వీల్ ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలంటే మాత్రం ఫ్రంట్స్ అయినా 21 ఇంచ్ వీల్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇది ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళొచ్చా అంటే మేనేజ్ చేసిద్ది. అడ్వెంచర్ టూరర్ వెహికల్ కాబట్టి 19 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆప్షనల్గా 21 ఇంచ్ వీల్ కూడా ఇస్తే బాగుండేది. ఎందుకంటే అడ్వెంచర్ 390S అయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. 4,50,000 రూపీస్ పైనే ఉంది. అంత పవర్ కూడా అవసరం లేదనమాట. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది స్టార్టింగ్ వెహికల్ కాబట్టి కేటీఎంలో ఆప్షన్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు 21 ఇంచ్ వీలు. సో అదొకటి నాకు నచ్చలేదు. ఇది నా పర్సనల్ కాన్ అని చెప్పుకోవచ్చు. మీకు కూడా నచ్చకపోవచ్చు, ఎందుకంటే 21 ఇంచ్ వీల్ ఉంటేనే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సెవెంత్ కాన్ విషయానికి వస్తే పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంతేమీ ఉండదు. ఇందాక మీకు చెప్పాను కదా బ్యాక్ సైడ్ కొద్దిగా నేరోగా ఉండిద్ది అని చెప్పేసి. లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ పిలియన్ రైడర్తో లాంగ్ వెళ్దాం అనుకుంటే మాత్రం 200-300 కిలోమీటర్స్ వాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండదు. పిలియన్ రైడర్తో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం అది మీకు సెట్ అవ్వదు. హై స్పీడ్ స్టెబిలిటీ అంతేమీ లేదు. సో మీకు అంత కాన్ఫిడెన్స్ కూడా రాదనమాట. ఇది వైడ్ టైర్స్ అయితే ఏమీ కాదు కదా, సో అది ఒకసారి చూసుకోండి. 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయాలి మీరు. క్రూజ్ కంట్రోల్ అయితే ఏమీ ఇవ్వలేదు. 2,97,000 రూపీస్ మనం పెడుతున్నప్పుడు 250cc కూడా క్రూజ్ కంట్రోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 390cc క్రూజ్ కంట్రోల్ ఇచ్చాం కదా, ఇందులో ఇస్తే ఆ వెహికల్ ఎవరు కొనరేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారేమో, అందుకే ఈ వెహికల్ క్రూజ్ కంట్రోల్ అయితే తీసుకురాలేదు. ఫైనల్గా 10th కాన్ విషయానికి వస్తే కలర్స్. ఓన్లీ 2 కలర్స్లో మాత్రమే తీసుకొచ్చారు, వైట్, ఆరెంజ్. ఇంకొక 2-3 కలర్స్ యాడ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. గ్రే, బ్లూ, బ్లాక్ ఇట్లాంటి కలర్స్ యాడ్ చేస్తే బాగుండేది. డ్యూక్ 250లో కలర్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటి కలర్స్తో మనకి అడ్వెంచర్ 250 వస్తే
5 కలర్స్లో మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేదన్నమాట. కానీ కేటీఎం వాళ్ళు ఓన్లీ 2 కలర్స్లోనే తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన కాన్స్ అయితే. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే మాత్రం అడ్వెంచర్ 250 మీరు కొనుక్కోవచ్చు. కొన్ని మేజర్ కాన్స్ అయితే ఉన్నాయి. 19 ఇంచ్ LI వీల్ అవ్వచ్చు, ప్రైజ్ అవ్వచ్చు, క్రూజ్ కంట్రోల్ అవ్వచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ అవ్వచ్చు. ఇవి కూడా ఇస్తే బాగుండేదన్నమాట. ఆల్మోస్ట్ 3 lakhs దాకా మనం పెడుతున్నప్పుడు ఇవన్నీ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. కానీ కేటీఎం వాళ్ళు వీటిని స్కిప్ చేశారనమాట. సో ఏదైనప్పటికీ మీరు 1-2 సార్లు అడ్వెంచర్ 250 కొనుక్కునే ముందు ఆలోచించుకుని కొనుక్కోండి. పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉందన్నమాట. డ్యూక్ 250 పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది. కానీ ఈ వెహికల్ వెయిట్ పెరిగిపోవడం వల్ల ఆ ఇంజన్ మీద ప్రెషర్ ఎక్కువ పడి కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే తగ్గిందనమాట. ఒకవేళ మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఈ వెహికల్కి ఇంకా మీరు ఎక్స్ట్రాగా యాక్సెసరీస్ ఫిట్ చేసుకున్నారనుకోండి, ఇంకొంచెం వెయిట్ పెరిగిద్ది, అప్పుడు ఇంకా కొద్దిగా పవర్ అయితే తగ్గిద్ది. సో ఇలా చాలా ఆలోచించుకొని మీరు కొనుక్కోవాలి. మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.